ఇక అప్డేట్ చూస్తే జిహెచ్ఎంసీలో కొందరు అధికారులు పైసలు ఇవ్వందే ఫైల్ ముట్టరు. ఆ కోవకు చెందుతారు అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ విఠలరావు. 2 బిల్డింగ్ల ఎన్ఓసీ కోసం 8 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఎలాగోలా 4 లక్షల రూపాయలు అందజేశారు. మరో 4 లక్షలు ఇవ్వాల్సిందేనని విఠలరావు తెగేసి చెప్పారు. దీంతో బాధితుడు వెంకట్రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో అధికారులు విఠలరావును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దానికి ఓసీ కోసమని అప్లై చేసుకున్నాడు. ఓసీ కోసమని ఇక్కడ అసిస్టెంట్ సిటీ ప్లానర్ దగ్గర అప్లై చేసి అసిస్టెంట్ సిటీ ప్లానర్ అతనికి మార్చ్ 1కు చెప్పి 4th నాడు సైట్ విజిట్ చేశాడు. అతను విజిట్ చేశాక కొన్ని షార్ట్ ఫాల్స్ రాశాడు. ఆ షార్ట్ ఫాల్స్ అన్ని క్లియర్ చేసుకోమని చెప్పాడు. ఇతను ఏం చేశాడంటే మళ్ళీ 6th నాడు ఇతన్ని మనీ కావాలని చెప్పి డిమాండ్ చేశాడు. ఒక్కొక్క బిల్డింగ్కి 4 lakhs, టోటల్ 8 lakhs రూపీస్ బ్రైబ్ ఇవ్వాలని చెప్పి అతన్ని అడిగాడు. అక్కడ గవర్నమెంట్ కారులోనే కూర్చొని ఆ 4 లక్షల రూపాయలు తీసుకున్నాడు. తీసుకున్నాక ఇది రెండింటికి కలిపి 8 లక్షలు అవుతుంది కదా, ఇంకా 4 లక్షలు కావాలన్నందుకు లేదా ఇవ్వలేను, ఈ 4 లక్షలతో చేయండి మీరు, లేకపోతే నేను ఏసీబీగా కంప్లైంట్ చేస్తాను, లేకపోతే నేను ప్రెస్కి వెళ్తాను, లేదా హైకోర్టులో వేస్తానని చెప్పాడు అతను. ఇతను మే 1st నాడు ఆ 2 కూడా రిజెక్ట్ చేసేసాడు. చేశాక మా దగ్గరికి మే 1st నాడు మార్నింగ్ వచ్చి కంప్లైంట్ చేశాడు. ఈవినింగ్ నాడు 2 రిజెక్ట్ అయిపోయాయి. ఇక్కడి నుంచి ఆ విషయమై ఎంక్వైరీ కోసము ఈరోజు వచ్చి అరెస్ట్ చేశాము. కాంట్రాక్టర్లను గ్రేటర్ పాలకవర్గం ఇబ్బందికి గురి చేస్తుంది. పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో చేసిన పనికి బిల్లులు ఇవ్వడం లేదన్నారు. మొత్తం 27 కోట్ల రూపాయల బిల్లు పెండింగ్ ఉన్నాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. బిల్లులు రాక కొందరు కాంట్రాక్టర్లు మానసికంగా కుంగిపోతున్నారని తెలిపారు. గుండెపోటుతో చనిపోతున్నారని కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో బిల్లులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వంపై జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే గత 2 ఎన్నికల్లో చేసినటువంటి పనులకు సంబంధించి టెండర్లు పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం పైన జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో దాదాపు 1.5 ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటికి కూడా పెండింగ్ బిల్లులు చెల్లించట్లేదంటూ కూడా కొంతమంది జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు కూడా ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనుక మనతో మాట్లాడడానికి జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఉన్నారు. మనతో మాట్లాడడానికి ఎందుకు మీకు పెండింగ్ పెట్టాల్సి వచ్చింది, ఎలాంటి పనులు చేశారు, టెండర్లు ఎప్పుడు పూర్తయ్యాయి, వాటిని మీకు ఎప్పట్లోగా పూర్తి చేస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం? ఇవి 2023లో జరిగిన ఏవైతే మన అసెంబ్లీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినాయో, అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ, ఈ ఎలక్షన్స్ అప్పుడు మా కాంట్రాక్టర్లకు కూడా మేమందరం కూడా జిహెచ్ఎంసీ ద్వారా టెండర్లో కాల్ చేయడం జరిగింది. ఈ టెండర్లలో మేమందరం కాంట్రాక్టర్లం కూడా ఈ ఎమ్మెల్యే ఎలక్షన్కి సంబంధించి మరియు ఎంపీ ఎలక్షన్కి సంబంధించి డిఆర్సీ సెంటర్లు కానీ, అక్కడ టెంటు, టేబుల్, చైర్స్ మరియు మనం పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ అరేంజ్మెంట్స్ కానీ, మరియు కౌంటింగ్ హాల్స్ ప్రిపరేషన్స్ కానీ, ఈవీఎంలు తీసుకోవడానికి లేబర్ కానీ, ఇవన్నీ కూడా మా యొక్క కాంట్రాక్టర్లే టెండర్ల ద్వారా తీసుకొని పనులు చేయడం జరిగింది. ఈ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి మన తెలంగాణ డిస్టిక్లో ఉన్న అన్నిటికీ కూడా మ్యాక్సిమం పేమెంట్ అనేది చెల్లించారు. హైదరాబాద్ డిస్టిక్కి సంబంధించిన 15 కాన్స్టిట్యున్సీలకు మాత్రమే ఈరోజు వరకు పేమెంటు అనేది పూర్తిస్థాయిగా చెల్లించలేదు. ఇందులో ఎమ్మెల్యే ఎలక్షన్కి సంబంధించి మేము ఢిల్లీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళాము. ఢిల్లీలో కూడా కంప్లైంట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి డిసెంబర్ 5వ తారీఖు రోజు ఇది పేమెంట్ ఆర్డర్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత దీని చెక్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసి జిహెచ్ఎంసీ నుంచి ఫైల్ అనేది పుట్టప్ చేసి మేము సెక్రటరియట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తే అక్కడ కూడా జనవరికి పంపించినా కానీ కూడా 5 నెలలు అయినా ఈరోజు వరకు టోకన్స్ వచ్చినా చెక్స్ వచ్చినా కానీ కూడా పేమెంట్ ఇస్తలేరు. దీంట్లో కేవలం ఒక 2 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన కాంట్రాక్టర్లు కోర్టుకి అప్రూవ్ కావడం జరిగింది. వాళ్ళకు కూడా అక్టోబర్లో జడ్జిమెంట్ వస్తే వాళ్ళకి రీసెంట్లీ పేమెంట్ ఇచ్చారు. ఇప్పుడు మేము పోయి ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ గారిని కానీ, అక్కడ ఉన్న ఫైనాన్స్ అధికారులను కానీ సంప్రదిస్తే మళ్ళీ కోర్టుకు పోయిన వాళ్ళకి మాత్రమే మీరు పేమెంట్ ఇస్తారు, మిగతా కాంట్రాక్టర్లకు ఎందుకు పేమెంట్ ఇస్తలేదు సార్, టోకన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మేము జెన్యున్ వర్క్ చేసినాము, మళ్ళీ దాని మీద ఎందుకు ఇస్తలేరు అంటే కూడా ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా, ఎన్ని చేసినా, ఆందోళనలు చేసినా, ధర్నా చేసినా, ఏం చేసినా కానీ కూడా మా బాధను ఎవరు కూడా పట్టించుకుంటలేరు. మొత్తం ఎంతమంది కాంట్రాక్టర్లు ఉంటారు, ఎంత రావాలి ఒక్కొక్క కాంట్రాక్టర్కు, టోటల్ ఎంత రావాలి, ఒక్కొక్క కాంట్రాక్టర్కి ఎంత రావాలి? ఇది మొత్తము 15 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి 27,50,00,000 రూపాయలకు ఆర్డర్ రావడం జరిగింది. ఇందులో ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి ఏవైతే టెండర్ ద్వారా చేసిన వర్కులు ఉన్నాయో, ఎలక్ట్రికల్ కావచ్చు మరియు మెయింటెనెన్స్ వర్కులు కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు ఒక 18 నుంచి 19 కోట్ల రూపాయలు
ఈ బిల్లులు అనేది రావాల్సి ఉన్నది. గత ప్రభుత్వం వరకు కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి ఎన్నికల వరకు కూడా పూర్తి స్థాయిలో అందాయా మీకు? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే ఆలస్యం చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? గత ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అప్పుడు కానీ ఎలక్షన్కి సంబంధించిన అప్పుడు కూడా మా యొక్క కాంట్రాక్టర్లే పనులు చేసినాము. అప్పుడు కూడా ఈ ఎలక్షన్కి సంబంధించిన ఫండ్ విషయంలో కానీ 2018-19 ఎలక్షన్స్ కావచ్చు, దాని తర్వాత కార్పొరేటర్ ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మా జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లే చేస్తాము. మాకు అప్పుడు ఈ ఎలక్షన్ సంబంధించిన పేమెంట్ కార్డు ఎక్కడ కూడా ప్రాబ్లం జరగలేదు. ఎలక్షన్ కంప్లీట్ అయినాక మేము బిల్లు పెట్టినాక నెల రోజుల లోపల మాకు అప్పుడు ఈ ఎలక్షన్కి సంబంధించిన పేమెంట్ రావడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మేము పలుమార్లు మినిస్టర్లను కూడా కలవడం జరిగింది, డిప్యూటీ సీఎం గారిని కలవడం జరిగింది, రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము, అన్నీ ఇచ్చినాము. సీఎం గారికి కూడా మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. కానీ మాకు దీని మీద ఈ రోజు వరకు కూడా ఎటువంటి అది లేదు. ఇప్పుడు సర్పంచ్లకు సంబంధించి కొన్ని బిల్స్ అనేది రిలీజ్ చేశారు. మళ్ళీ మాకు అనే వరకు మా ఎలక్షన్ చేసిన కాంట్రాక్టర్లకు మావన్నీ కూడా జెన్యూన్ వర్కులు, అన్నీ కూడా ఐఏఎస్ అధికారుల సమక్షంలో చేసిన వర్కులు ఇవన్నీ కూడా. వీటికి మాత్రం మాకు ఇప్పటి వరకు కూడా ఏ పాజిటివ్ రెస్పాన్స్ అనేది లేదు. మీరు ఇప్పటివరకు ఎవరెవరిని కలిసారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎప్పట్లోగా రిలీజ్ చేస్తామని ఏమన్నా కనీసం ఒక టైం బాండ్ అనేది పెడితే బాగుంటుందని మీరు ఏమన్నా వాళ్ళని కోరేటువంటి అవకాశం ఉందా ఇంతకుముందు? వాళ్ళు ఆల్రెడీ ఇస్తామని అంటారు. పాత కమిషనర్ ఆల్రెడీ మాట ఇచ్చిండు పేమెంట్ ఇస్తామని, కానీ మా దురదృష్టం ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు. మాకు విజిలెన్స్ గురించి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే విజిలెన్స్ కరెక్ట్ చేసుకుంటే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మనకు పేమెంట్ ఇచ్చే మార్గం మాత్రం చూడాలి. ఇది మాత్రం చాలా క్లిష్టమైతే మాకైతే ప్రాబ్లం ఉంది. మీకెంత రావాలి? నాకైతే 1 crore దాకా రావాలండి. మీరు ఎట్లా అంటే పూర్తి స్థాయిలో ఎట్లా నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయబోతున్నారు మీరు ఒకవేళ కనుక పెండింగ్ బిల్లులు రాకపోతే? ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి కార్పొరేట్ ఎలక్షన్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు, అటు సర్పంచ్ ఎన్నికలు కూడా ఉన్నాయి, కొన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా సర్పంచ్ గ్రామాల పరిధులు కూడా మీరు దాకా వస్తాయి కదా. నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ఏం చేయబోతున్నారు? గ్రేటర్ హైదరాబాద్ లిమిట్లో దాదాపు మేము 2 నుంచి 3 వేల మంది కాంట్రాక్టర్లు ఉన్నాము. మేమందరం కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ మీద వర్క్లు చేసుకునే కాంట్రాక్టర్లము. మా దగ్గర కూడా పెద్ద కాంట్రాక్టర్లు అనేది ఉండదు, అంత చిన్న చితక పనులు చేసుకునే కాంట్రాక్టర్లం మేమందరం కూడా సిటీలో ఉన్న ఈ మన హైదరాబాద్ సిటీలో ఉన్నా కానీ ఎమర్జెన్సీ వర్కులు అంటే మాన్సూను, ఐఆర్టీ, డీసిల్టింగు, ప్యాచెస్, ఇవన్నీ కూడా రోడ్లు కానీ పైప్ లైన్స్ కానీ ఇలాంటి వర్కులు చేసుకుని ఉండే కాంట్రాక్టర్లం అనమాట. మా దగ్గర కూడా ఒక బిల్లు వస్తేనే మళ్ళీ ఇంకో వర్క్ చేసే కాంట్రాక్టర్లకు పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయిందంటే మాకు ఆల్రెడీ టెక్నికల్గా టెండర్ వచ్చిన తర్వాత మేమందరం కూడా టెండర్లో వర్క్ తీసుకున్న తర్వాత మా వర్క్ ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు మాకు క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వస్తారు, ఇన్స్పెక్షన్స్ చేస్తారు, మరియు థర్డ్ పార్టీ ప్రైవేట్ కాలేజ్కి సంబంధించిన వాళ్ళు వస్తారు, ఫోర్త్ పార్టీ వారు వస్తారు. అది కాక డబ్ల్యూఎంఎస్ అని చెప్పి జోనల్ కమిషనర్ కానీ అక్కడ ఉన్న ఎస్సీస్ కానీ వీళ్ళందరూ వచ్చి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మాకు కాంట్రాక్టర్లకు ఇంకా బిల్లులు డిలే చేయాలనే ఉద్దేశంతో ఏవో కొన్ని అవకతవకలు కొన్ని కంప్లైంట్స్ వచ్చిన కారణం చూపించేసి విజిలెన్స్ ఎంక్వైరీ అని పెట్టడం జరిగింది. ఇన్ని అధికారులు ఇంతమంది టెక్నికల్ ఉన్నాక కూడా మళ్ళీ విజిలెన్స్ అనేది ఎంక్వైరీ పెట్టి దానికి ఒక 2 నుంచి 3 నెలల టైం తీసుకుంటున్నారు. ఇట్లా మేము పని చేయడానికి మాకు 3 నెలలు 4 నెలలు పడుతుంది, మళ్ళీ అది ఆడిట్లో పోయి ఉన్నాక 10 నెలలు పడుతుంది, మళ్ళీ విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతోని మాకు మళ్ళీ 2 నెలలు డిలే అయిపోతుంది. ఈ రకంగా మా చిన్న కాంట్రాక్టర్లు అనేది మేము ఇన్ని ఆర్థికంగా మేము అప్పులు తెచ్చుకొని మిత్తిలు కట్టుకుంటా చేసి మాకు టైంకి పేమెంట్ రానప్పుడు మేము దీనివల్ల కాంట్రాక్టర్లు కూడా మనస్తాపం చెంది బయట మెటీరియల్కి కానీ అవిట్లా కానీ డబ్బులు కట్టుకోలేక చేయలేక హార్ట్ స్ట్రోక్తో కానీ హాస్పిటల్ కానీ ఎంతో హెల్త్ పరంగా కూడా బాధపడాల్సిన పరిస్థితులు ఈరోజు కాంట్రాక్టర్లు ఫేస్ చేస్తున్నారు. మా జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లని మా ఉన్నతాధికారులు కానీ ఎవరు కూడా మాకు పట్టించుకుంటలేరు. గవర్నమెంట్ ఈ ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేరు. ఈ కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ దాంతో మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకోటి MINUD కింద ఈ జిహెచ్ఎంసీ కావచ్చు, మిగతా ఇతర వాటర్ వర్డ్స్ ఇతర డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఈ విజిలెన్స్ అనే ప్రక్రియ ఏదైతుందో ఇవి మిగతా దాంట్లో ఎక్కడ కూడా లేవు, కేవలం జిహెచ్ఎంసీకి మాత్రమే చేస్తారు. మేము అనేది ఏంటంటే ఒక జోనల్ కమిషనర్ ఐఏఎస్ అర్హత ఉన్న ఆఫీసర్ కావచ్చు, టెక్నికల్ ఉన్న సిఈ, సూపరింటెండెంట్, SSR కావచ్చు, వీళ్ళందరూ కూడా చేసిన క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కావచ్చు, ఇవన్నీ చేసిన రిపోర్ట్ల మీద నమ్మకం లేకుండా ఫైనల్ ఈ అథారిటీ విజిలెన్స్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎందుకు అన్నీ తీసేయండి, ఓన్లీ విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టండి, ప్రతి వర్క్కు విజిలెన్స్ చేయండి, విజిలెన్స్ రిపోర్ట్ ఉన్న తర్వాతనే కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించండి. ఇప్పుడు టెక్నికల్ ఇంజనీరింగ్ స్టాఫ్ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా మనం ఈరోజు వాళ్ళు నివేదిక ఇచ్చిన దాన్ని మనం ఏ రకంగా మనము చూసుకుంటాము. దీనివల్ల ఏమైపోతుందంటే కాంట్రాక్టరు ప్రాబ్లం ఫేస్ అవుతుండు, కాంట్రాక్టర్కి డబ్బులు రాక కాంట్రాక్టరు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత ప్రభుత్వంలో కావచ్చు, గతంలో జరిగినటువంటి ఎన్నికలకు బిల్లులు పెట్టుకున్న కేవలం నెల రోజుల్లోనే ఈ బిల్లులు అయితే వచ్చాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు ఎన్నికలు నిర్వహించుకుంది. పూర్తి స్థాయిలో
దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆ పెండింగ్ బిల్లులు రాకపోవడంతో చాలామంది హార్ట్ స్ట్రోక్ వచ్చి కూడా చనిపోతూ ఉన్నారు, గుండెపోటుతో చనిపోతూ ఉన్నారంటూ కూడా వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చెల్లించాలి. విజిలెన్స్ ఎంక్వైరీల పేరిట కాలయాపన చేస్తూ తమకు ఇవ్వాల్సినటువంటి బిల్లులు కూడా ఇవ్వట్లేదంటూ వీళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కూడా జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ బాలుతో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణను రైతులు అడ్డుకున్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం, మిల్లర్ల దోపిడీపై ఎమ్మెల్యేను రైతులు నిలదీశారు. అడపరెడ్డిపల్లి మండలం పరిధిలోని గుంపెన ప్రాథమిక సహకార సంఘం సభ్యులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు చెల్లిస్తే కానీ ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవడం లేదని ఎమ్మెల్యే ఆదినారాయణను నిలదీశారు. ఇప్పటికే ప్రభుత్వ నిర్వాహకంతో తీవ్రంగా నష్టపోయామని అన్నదాతలు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. ఇప్పటికే ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో చాలా ఆలస్యమైంది. వర్షానికి కూడా తడిసి అవి మొలకెత్తుతున్నాయి. అయితే ఈ ప్రాథమిక సహకార సంఘం సభ్యులు మళ్ళీ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైతులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద తిరగబడే రోజులు దాపురించాయి. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరే కారణం. ఎందుకంటే గత 2 నెలల నుంచి రైతులు పడిగాపులకు వస్తా ఉన్నారు. ఒడ్లు కొనుగోలు గురించి కల్లాలలో ఒడ్లు పోసుకొని అట్లాగే కొనుగోలు కేంద్రాలకు తరలించి కొంతమంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఎక్కడ స్థలం లేకపోవడంతో రోడ్ల మీద ఆరబోసినటువంటి ధాన్యం కూడా తడిసిపోయినటువంటి పరిస్థితుల్లో రైతులు ఆశగా ప్రభుత్వం వైపు ఎదురు చూస్తున్నారు. ఇదే సందని భావించినటువంటి ప్రాథమిక సొసైటీలు అట్లాగే మిల్లర్స్ కూడా అందరూ కలిసి ఈ రైతులను దోచుకుంటున్నారు. ఇవాళ అలపరెడ్డిపల్లి మండలం పరిధిలో ఉన్నటువంటి గుంపెన ప్రాథమిక సొసైటీకి సంబంధించినటువంటి రైతులంతా కూడా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నిలదీశారు. ఇక్కడ పచ్చిరొట్టు విత్తనాలను పంపిణీ చేసేందుకు వచ్చినటువంటి ఆదినారాయణ చుట్టుముట్టినటువంటి రైతులు ప్రాథమిక సొసైటీలో జరుగుతున్నటువంటి అక్రమాలను, మిల్లర్ల యొక్క అఘాయిత్యాలను ఆయన దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం పట్ల నిరసన తెలిపారు. ముఖ్యంగా ఒక కింటా కొనుగోలుకి 10 కేజీల బియ్యం తరుగు తీస్తున్నారు. ఒక కింటా వడ్లు కొనాలంటే 10 కిలోల తరుగు తీస్తున్నారు అని చెప్పి రైతులు ఆరోపించారు. దాంతో పాటే బిల్లు చెల్లించాలంటే 140 రూపాయలు క్వింటాకు వసూలు చేస్తున్నారు. అది కూడా ముందుగా చెల్లిస్తే మాత్రమే డబ్బులు తమ ఖాతాలో జమ చేస్తున్నారంటూ వాపోతున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కష్టపడి పండించినటువంటి పంట కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని, అటువంటి పరిస్థితులలో ఈ తరుగు పేరుతో దోచుకోవటము, మళ్ళీ లంచం రూపంలో ఒక్కొక్క కింటకు 140 రూపాయలు తీసుకోవటం అనేది తమకు చాలా నష్టంగా మారిందని చెప్పి రైతులు ఆరోపిస్తున్నారు. ఇంత కష్టపడి పంట పండిస్తే మిల్లర్లు దోచుకొని తినడం ఏంటి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశాన్ని ఆదినారాయణ దృష్టికి తీసుకెళ్లారు. పచ్చరొట్ట విత్తనాలను పంపించేందుకు వచ్చిన ఆయన ఈ రైతుల యొక్క రియాక్షన్ చూసి షాక్ గురయ్యారు. మొత్తంగా ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాల పట్ల రైతాంగం ఆయన దృష్టికి తీసుకెళ్లి నిలిచేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చాలా చోట్ల ఇంకా ధాన్యం కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం కూడా సత్పల్లి మండలం అడవి మల్లెల దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ మిల్లరు రైతు తెచ్చినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతు పురుగుల మందు డబ్బా పట్టుకుని సన్ రైజ్ అనేటువంటి రైస్ మిల్ దగ్గర నిరసన కార్యక్రమాలు దిగారు. ఎందుకంటే తీసుకొచ్చినటువంటి ధాన్యంలో 10-15 కిలోలు క్వింటాకు తరగడుగుతున్నట్టు రైతు ఆరోపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే టీవీస్ కి కాల్ చేసి సార్ రైతుల్ని ధాన్యం తీసుకొస్తే దిగుమతి చేసుకోవటం లేదంటూ కూడా తను ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లాలో చాలా చోట్ల కూడా మిల్లర్ల రాజ్యం నడుస్తా ఉంది. ఎంత తరగంటే అంత తరుగు తీస్తున్నారు. డబ్బులు చెల్లింపులకు కూడా ఆలస్యం అవుతుంది. డబ్బులు చెల్లించాలని కూడా డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితులు దాపురించాయంటూ రైతాంగం ఎదురు తిరుగుతా ఉన్నది. ప్రత్యూష. Right, Samba. Thanks for the updates.
తడిసిన ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని పలు జిల్లాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సుర్జాపూర్ రైతులు ధర్నాకు దిగారు. 2 రోజులుగా ఖానాపూర్ నియోజకవర్గంలో కురుస్తున్న వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఇంతవరకు కొనుగోలు చేయలేదంటూ 150 మంది రైతులు ధర్నాకు దిగారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కడుపు మాడుతున్నా గాని ఓ రైతన్నా నీ కన్నీరే మింగుతావేడా రైతన్నా పుట్టెడు కష్టము చేసిన గాని ఓ రైతన్నా పట్టే అన్నము కరువైనాదేనా రైతన్నా పుట్టెడు కష్టము చేసిన గాని ఓ రైతన్నా పట్టే అన్నము కరువైనాదేనా రైతన్నా వడ్ల రాసి చూసిపోయి మురిసిపోతాడే రన్నా వడ్ల రాసి చూసిపోయి మురిసిపోతాడే వడ్డీ లెక్క చేసేసరికి వడ్డీ సేతులే రన్నా వడ్డీ లెక్క చేసేసరికి వడ్డీ సేతులే రన్నా. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. ఆలూరు మండల కేంద్రంలో అకాల వర్షంతో సజ్జ పంట తడిసి ముద్దైంది. వర్షానికి తడిసి సజ్జలు మొలకెత్తడంతో తీవ్ర నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. మొలకెత్తిన పంటను కొనలేమని వ్యాపారస్తులు చేతులెత్తేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన సజ్జ పంట కొనుగోలు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తడిసిన పంటకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు వచ్చి పంట నష్టపరిహారం అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. నోటికాడు ముద్ద భగవంతుడు ఆనదేవుడు ఖరాబ్ చేసిండు. మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకునాలని మేము బాధపడుతున్నాము. ఎట్లన్నా మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకునాలా, ఆదుకోకపోతే మేము రైతులం నష్టపోతాము. మళ్ళీ పని చేయగలిగాం. మేమేం పెట్టి మళ్ళీ పంట పెట్టాలా? వచ్చే పైస పోయినా కూడా మేము మళ్ళీ పంట పెట్టుడికి ఏం పెట్టాలా? అందుకోసము గవర్నమెంట్ ఆదుకోవాలా. మా గ్రామంలో దాదాపు 200 ఎకరాల సజ్జ పంట సాగు చేశాము. మరి ఇప్పటి వరకు ఒక 50 ఎకరాల వరకు కోత అయిపోయింది. ఇంకా 100 ఎకరాల పై పడి ఎకరాలు కోత కోసే టైంలో ఈ అకాల వర్షం ఈ 3 రోజులు వచ్చి అకాల వర్షం వచ్చి మమ్మల్ని చాలా నష్టపరిచింది. ఈ సజ్జ పంటలు ఒకసారి చూడండి, మీరు కంకులను చూస్తే ఏర్పడుతుంది. ఈ కోసిన కంకి ఇది ఆరబెట్టే సమయంలో వర్షం వచ్చి మొత్తం లాకలు వచ్చినాయి. వర్షంకు తడిచిపోయి ఇది తొందరగా జర్మినేషన్ వచ్చే పంట. దీంతో ఇప్పుడు మేము ఇత్తులు అమ్ముకోవడం కూడా చాలా కష్టం. మరి ఇట్లా ఒక రైతు దాదాపు 40 నుంచి 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి మేము మంచి ఆశాజనకంగా ఈసారి పంట ఉందని ఒక దాదాపు ₹1,00,000 వస్తాయని ఆశతోటి 45 డిగ్రీల ఎండలో కూడా నీళ్లు వారిస్తూ చేస్తూ కష్టపడి పండించుకున్నాము. కోత దశలో ఈ అకాల వర్షం వచ్చి మొత్తం పంటని ఆగం చేసేసింది. మరి ఒక్కొక్క రైతు దాదాపు ₹1,00,000 వరకు నష్టపోయిండు. మరి మన తెలంగాణ ప్రభుత్వం ఈ అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని, మా సజ్జ రైతుల్ని కూడా ఆదుకోవాలని తొందరగా నిర్ణయం తీసుకొని రైతుల పరంగా రైతుల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం రైతుల తరఫున. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులే ధర్నాకు దిగారు. కాంటా వేసిన వడ్లు తరలించడం లేదంటూ కొనుగోలు కేంద్రం వద్ద రాస్తారోకో చేపట్టారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో తరుగు ఎక్కువగా తీసుకున్నారని, కాంటా వేసిన వడ్లు తరలించడం లేదని కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. అధికార పార్టీ నాయకులం అయ్యుండి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడం సిగ్గుచేటుగా ఉందని బాధిత రైతులు, కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ సర్కార్పై నారాయణపేట జిల్లా రైతులు తిరగబడ్డారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం అధికారులు భూసేకరణ ప్రారంభించారు. దీనికోసం మక్తల్ మండలం కాట్రపల్లి గ్రామ శివార్లో భూమి హద్దులు నిర్ణయించేందుకు రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వేను రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు పొలాల్లో ఎలాంటి సర్వేలు చేపట్టనివ్వమని అధికారులకు తెగేసి చెప్పారు. ఆవేశంగా సార్, ఆవేశంగా ఇది పిలిచిన రైతు కంప్లైంట్ పేరు చెప్పండి. ఇడికి యా రైతు పిలిచిండో వాళ్ళని పిలిపియండి. ఇక్కడ యా రైతు పిలిపియండి. మాకేమొద్దు. అకాల వర్షాలతో తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ రైతులు ఆందోళనకు దిగారు. మామిడిపల్లి గ్రామ సమీపంలోని గోవిందుపేట చౌరస్తాలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. మొలకెత్తిన ధాన్యాన్ని రోడ్డుపై పారబోసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తీరుతోనే ఎఫ్సీఐ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి రోజులు గడుస్తున్నా కాంటాలు ఎందుకు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లిందని మండిపడ్డారు. తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కలెక్టర్ హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల రాస్తారోకోతో భీమ్గల్ వెళ్లే రహదారి స్తంభించింది. 150 నుంచి 200 ఎకరాల వరి ధాన్యం ఇప్పటి వరకు కొనుగోలు చేయలేరు. ఇప్పటి నుంచి సన్న రకం వడ్లు మాత్రం ఇప్పటిదాకా వాడిపల్లిలో ఇంకా దాదాపు 8-9 లారీలు సన్న రకం వడ్లు ఉన్నాయి. ఇప్పటికి పోయింది 2 లారీలు మాత్రమే. ఎందుకని ఆ సొసైటీ చైర్మన్ మైపల్లి గారిని ఫోన్ చేసి అడిగితే రైస్ మిల్లలు మా దగ్గర తీసుకుంటలేరు, గవర్నమెంట్ చెప్తుంది, గవర్నమెంట్ తీసుకోమని చెప్తుంది కానీ రైస్ మిల్లు తీసుకుంటారు. గవర్నమెంటే చెప్పింది కదా సన్న రకం వడ్లు తీసుకోవాలని చెప్పి దానికి 500 బోనస్ ఇస్తామని చెప్పింది కదా గవర్నమెంట్ కానీ, అది మాకు తెలియదు అని చెప్పేసి మైపాల్స్ మా సొసైటీ చైర్మన్ మైపాలు అలాగే డైరెక్టర్స్ వైస్ చైర్మన్లు ఒక్కరు కూడా పట్టించుకోరు. ఎవరు కూడా పట్టించుకోరు. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ కానీ నంబర్ లేకుండా లోడింగ్ చేసి పంపిస్తారు. ఇక్కడ వాళ్ళు తీర్మానం చేసుకున్నారట సొసైటీలో. ఏమని తీర్మానం చేసుకున్నారు? డైరెక్టర్స్ నంబర్ లేకుండా ఎక్కడున్నా పోసుకున్నా కూడా అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళాలట. ఈ గవర్నమెంట్ సొసైటీలో ఇలా జరుగుతున్నాయి డైరెక్టర్స్ వ్యవస్థ. రైతులు మాత్రము రైతులకు సంబంధించిన వాటి మాత్రము మీరు కొనుగోలు చేయరు, లారీ తెప్పియరు, పంపించరు. ఇప్పుడు అకాల వర్షాలు పడి ధాన్యం ఇలా ఈ విధంగా అయింది. ఇప్పటికి కూడా సంధించలేదు. గత 2 నెలల నుంచి ఎండపోసి ఉల్టాపల్టా చేసి ఎండబెట్టి మ్యాచర్ వచ్చినాయని సంచులు ఇచ్చిండ్రు. సంచులు ఇచ్చిన తర్వాత సుగా పుట్టి చేసిన తర్వాత నెల రోజుగా 20 రోజులు 16 రోజులైనా సంచులు లేబర్ వస్తారు. ఇవి రేపు వస్తున్న లారీ ఎల్లుండి వస్తున్నాయి. సొసైటీ తెలియజేయడం చైర్మన్కి చెప్పడం, వైస్ చైర్మన్ చెప్పడం జరిగింది. ఆర్డీఓ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ చెప్పినాము. ఇది గతంలో సుగా ఇదే కథ జరిగింది. ఇప్పుడు సుగా 20 లారీల పడి మొత్తం ధాన్యం తాల్చి ములకలచ్చి మా చేతిలో చూసుకుంటున్నారు. రైతు పండించిన అన్నమే మనం 5 మెతుకులు తింటున్నాం. రైతు లేకపోతే మన రాజ్యం ఎవరు సుఖ బుక్కి అన్నం చేతుకోవు. దయచేసి ఈ కొనుగోలుదారులు కుమ్మక్కై దళారుతోని లారీలు ఆపుకుంటూ మొరాలకు టెంపరీగా కిరాయి ఇచ్చుకుంటూ రైతులను బాధ పెడుతూ ఇక్కడ మోసగించబడుతున్నది. కానీ పరిస్థితి అరీ ఘోరంగా ఉన్నది. మీరు ఎంఆర్ఓ గారా ఆర్డీఓ గారు వచ్చిందాకా ఈ ధర్నా ఇంకా ఉధృతం చేస్తాం కానీ అంతవరకు లేచేం లేదు. సాయంత్రం 4 గంటల అంటా వారు ఇక్కడ పెట్టుకొని తినడం సిద్ధంగా ఉన్నామని నిర్ణయిస్తున్నాం. అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన అన్నదాతకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్సీపూర్, చేర్వాపూర్ ఐకేపీ సెంటర్లలో అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తక్షణమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ రోజు ఉంటుండో
తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. నెరడిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించి పరిశీలించారు. అకాల వర్షాలతో నియోజకవర్గంలో జొన్నలు తడిసి రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. గత 3-4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలలో అకాల వర్షం, ఎందుకంటే మా బోధ్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కానీ సంచులతోనే లోపల నుంచి జొన్నలు కూడా మొలకెత్తుతున్నాయి. కాబట్టి మేము కూడా పై అధికారులను కూడా కోరుతా ఉన్నాం, ఖచ్చితంగా ప్రతి గింజాన్ని కొనాలి. ఈరోజు చూస్తూ ఉంటే రైతులు నవోదివమని చెప్పేసి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. రైతుకు ఏదైతే దేశానికి వెన్నెముకనే రైతు, కాబట్టి వాళ్ళు పండించినటువంటి ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి గింజను కొనేటట్టు కూడా నేను కూడా దగ్గరుండి ప్రతి గింజను కొనేటట్టు చూసుకుంటానని చెప్పేసి కూడా ఇస్తాను తెలుసుకుంటున్నాం. ఇక రాబోయే రోజులలో కూడా ఈ మరి ఏదైతే మనం జొన్నల ధాన్యాలు ఏదైతే ఉన్నాయో తడవకుండా ప్రతి మన ఏదైతే సొసైటీల ద్వారా కానీ ఇక మార్కెట్ యార్డ్లో కానీ సబ్ యార్డ్లలో కూడా తప్పకుండా అదనపుగా ఏదైతే గోదాములు ఉన్నాయో అవి కూడా మార్కెట్ ద్వారా గోదాములు కట్టిపించి ఇద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నైరుతి రుతుపవనాలు 2 రోజుల్లో కేరళ భూభాగంలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తూర్పు మధ్య అరేబియా సముద్రంపై ఏర్పడిన చక్రవాత ఆవర్తన ప్రభావంతో తూర్పు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్, గోవా తీర ప్రాంత సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ రానున్న 24 గంటల్లో మరింత బలపడి ఒక వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ఇంకా బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి తూర్పు ఆంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని తెలిపారు. అల్పపీడనం ద్రోణి ప్రభావంతో ఇవాల్టి నుంచి 5 రోజులు చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.